పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848555806 9848055806. ఇంకో నంబరు కూడా ఉంది 9866308414. మహిళలకి 45 సంవత్సరాలు వచ్చే సమయానికి చాలామందికి పీరియడ్స్ ముట్లు ఆగిపోతాయి. ఈ ఆగిపోయిన తర్వాత అండకోశము నుంచి ఉత్పత్తి అవ్వవలసిన స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గిపోతుంది. దానివల్ల అనేక రకమైన అనర్థాలు వస్తాయి. దానికి కారణం ఈ స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గటం. కొంతమంది అనేక రకమైన సమస్యలతో ఇబ్బంది పడతారు. ఏంటి? ఎముక పెళుసుదనము, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు. ముఖంలో గ్లామర్ పడిపోతుంది. వాళ్ళ 80 ఏళ్ళు వచ్చిన స్త్రీలు గ్లామర్తో అందంగా ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. ముఖంలో అందం పోతుంది. చర్మము నిగనిగలాడవలసిన చర్మం గ్లామర్ పోతుంది. తర్వాత ఒంటి మీద సెగలు, పొగలు. అసలు పొయ్యి కాడికి వెళ్తే, వంటింట్లోకి వెళ్తే ఆ వంట చేయలేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే అసలు తలనొప్పి, చిరాకు, చికాకు, కోపతాపాలు. అసలు ఏది కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఏ పని చేయాలన్న ఆసక్తే ఉండదు. ఇలా ఈ హార్మోన్లు తగ్గిపోయేసరికి మనిషి నిర్జీవం అయిపోతారు. చర్మం కూడా ఎంతో గ్లామరస్గా ఉండే చర్మం వాళ్ళ గరుగ్గా అందం కోల్పోవటం. అట్లాగే ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు, ఇవన్నీ కూడా ఆ స్త్రీని కుంగదీసేస్తాయి. కొంతమంది డాక్టర్లు హెచ్ఆర్టీ అని కొద్ది మోతాదులో అల్లోపతి వైద్యంలో హార్మోన్లు ఇస్తారు. అమ్మో, ఆ హార్మోన్లు ఇస్తే ఎన్నో అనర్థాలు ఉంటాయి. ఇక తప్పనిసరి కొంతమంది తీసుకుంటారు. హార్మోన్ ట్యాబ్లెట్లు ఉన్నాయి, హార్మోన్ మరి జెల్లీలు ఉంటాయి, రకరకాలుగా ఉన్నాయి. వాటి బదులుగా మనకు ప్రకృతి సిద్ధంగా లభించే, మొక్కల నుంచి లభించే స్త్రీ హార్మోన్లు ఉన్నాయి. ఈ మొక్కల నుంచి లభించే స్త్రీ హార్మోన్ని ఫైటో ఈస్ట్రోజన్లు అంటారు. అవి శరీరానికి చక్కటి మేలు చేస్తాయి. అవి సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేస్తారు. ఈ ఫైటో హార్మోన్లు సోయా చిక్కుళ్ళలో ఉంటాయి. సోయా చిక్కుళ్ళని సోయా బీన్స్ అంటారు. వీటిని కూర వండుకోవచ్చు, లేదు ఈ పిండితో రొట్టెలు పుల్కా చేసుకోవచ్చు సోయా పిండితో, లేదు సోయా గింజలను నానబెట్టి మిక్సీలో వేసి సోయా పాలు తయారు చేసి కాచి దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొద్దిగా ఈ ఎండు ఖర్జూరము పొడి లేదా తాటి బెల్లం వేసుకుని తాగొచ్చు. ఇవన్నీ ఉండగా మార్కెట్లో లభించేది ఇంకోటి ఉంది. సోయా చిక్కుల నుంచి మనకి పాల నుంచి పన్నీర్ తయారు చేస్తారు. అట్లాగే సోయా పాల నుంచి, సోయా నుంచి తయారు చేసే పన్నీర్ని టోఫు అంటారు. TOFU, టోఫు. చాలామందికి తెలియదు. గ్రామాల వాళ్ళకి అసలే తెలియదు. పట్టణాల్లో ఉండగా ఏంటి టోఫు అని అడుగుతుంటారు. పన్నీర్ ఎక్కడ అమ్ముతారో టోఫు కూడా అక్కడే అమ్ముతారు. మనం పన్నీర్ని రకరకాలు వాడుకుంటాం కదా, కూరల్లో వాడతాం. పన్నీర్ని మనం ఫ్రైడ్ రైస్లో, బిర్యానీల్లో వాడతాం. పన్నీర్ ఎక్కడ వినియోగిస్తామో టోఫును కూడా అలాగే వాడుకోవాలి. టోఫులో విశిష్టమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. విటమిన్ A ఉంది, విటమిన్ B ఉంది. ఖనిజ లవణాలు కాల్షియం, ఐరన్, పొటాషియం, మ్యాంగనీసు, సెలీనియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్ ఇన్ని ఉన్నాయి. ఈ టోఫు దీన్ని వినియోగించటం వల్ల మగవారి కంటే స్త్రీలకే మేలైన ప్రయోజనాలు.
10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మగవారు అప్పుడప్పుడు తినచ్చు, స్త్రీలాగా రోజు తింటే దాంట్లో స్త్రీ హార్మోన్ ఉన్నాయి కదా, దానివల్ల ఇతనికి మగతనం కొంచెం సన్నగిలిపోతుంది. పర్వాలేదు, ఏం అవసరం లేదు అనుకుంటే 80-90 వచ్చినాయి, ఇంక పర్వాలేదు అనుకుంటే తినండి. ఎప్పుడో వారం రోజులకో 10 రోజులకో తింటే పర్వాలేదు. రోజు వాళ్ళు తింటున్నారు, మనం కూడా తింటే, మగవాళ్ళు కూడా తింటే పోతుంది. స్త్రీ హార్మోన్లు ఎక్కేసి మగ హార్మోన్లు తగ్గిపోయి మగతనం లోపిస్తుంది. ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మొట్టమొదటిది, స్త్రీలకు ఒక అపోహ ఉంది. ముట్లు అయిపోయినాయి, 45 ఏళ్ళు వచ్చేసినాయి, కూతురు పెళ్ళైపోయింది, మనవడు పుట్టాడు, ఇంకెందుకులేండి, ఇంకా మనము భార్యాభర్తలు మనం దూరంగా ఉండాలి, ఇంకెందుకులే అయిపోయింది కదా, మనము రతి క్రీడలో పాల్గొనాలా, అవసరం లేదా అని చెప్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఆసక్తి ఉండదు, ఎందుకంటే హార్మోన్లు తగ్గిపోయినాయి. ఎవరైనా మగవాళ్ళు 90 ఏళ్ళ దాకా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. 90 ఏళ్ళ దాకా లైంగిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు, 90 ఏళ్ళ దాకా పిల్లలను కూడా పుట్టించే అవకాశం ఉంది. స్త్రీకేమో 45 ఏళ్ళు పుట్లు ఆగిపోతే పిల్లలు పుట్టరు. మగాడు 90 ఏళ్ళ దాకా పుట్టించగలడు. తర్వాత వాళ్ళ యొక్క మగతనము, పవరు, పొటెన్సీ 90 ఏళ్ళ దాకా ఉంటుంది. వీళ్ళకేమో హార్మోన్లు పోయినాయి, పీరియడ్స్ ఆగిపోయినాయి, ఇక మనవరాలను ఆడించుకుంటూ ఇంకేంటండి అని తోసేస్తుంటారు, వదిలే అంటుంటారు. ఆ 45 ఏళ్ళకి కాదు, ఇంకా మనము కొనసాగించచ్చు అని అవగాహన స్త్రీలలో లేదు. ఇప్పుడు వాళ్ళకి అటువంటి వారికి టోఫు, ఈ సోయా చిక్కుళ్ళ ఆహారం పెడితే ఆసక్తి పెరుగుతుంది. వాళ్ళ అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. రతి క్రీడలో పాల్గొనడం వల్ల స్త్రీ పురుషులకు ఇద్దరికీ అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుష్ పెరుగుతుంది, ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు, మెంటల్ డిప్రెషన్, దిగులు ఉండదు. కనుక గుండె జబ్బులు లాంటి జబ్బులు, పక్షవాతం లాంటి జబ్బులు రావు. కనుక ఎవరికైతే స్త్రీలు భర్తను తోసేస్తున్నారో, వద్దు అంటారో, వాళ్ళకి టోపు పట్టుకొచ్చి పెట్టండి. సోయా చిక్కులు కొనండి, సోయా కూర వండించండి, సోయా పిండితో పులకాలు పెట్టండి, సోయా పాలు తాగించండి. అప్పుడు దారికి వస్తారు, అప్పుడు మీ కోరికలు నెరవేరుతాయి. ఆ విధంగా ఈ సోయా నుంచి తయారు చేసిన టోఫు కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక 2, శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా, పక్షవాతం రాకుండా కూడా నివారిస్తుంది. ఇక 3, అందరికీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది తినచ్చా లేదా అనుమానం. షుగర్ ఉన్నవాళ్ళు కూడా సోయా చిక్కుళ్ళు, టోఫు వాడచ్చు. దీన్ని వాడటం, సోయా చిక్కుళ్ళు వాడితే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది, రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. HbA1c అని 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష రీడింగు మన మాట వింటుంది. ఇక 4, ఎముక దృఢత్వం వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి రాదు, కండరాల నొప్పి రాదు. ఇక వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే ఎముకలు ఇరిగిపోతుంటాయి. ఎముక పెళుసుదనానికి కారణం ఏంటి? కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియము, వీటి లోపాల వల్ల నడుస్తూ ఉండగా దెబ్బ తగలకుండానే ఇరిగిపోతుంది, తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగితే ఆపరేషన్ చేయాలి. ఆ విధంగా ఎముక దృఢత్వానికి, కండ పుష్టికి, కండ పటుత్వానికి ఉపయోగపడుతుంది. ఇక 5, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. కొంచెం వయసు పెరిగినాక మతిమరుపు వస్తుంది. ఆ మతిమరుపు లేకుండా చేయటానికి, ఆల్జీమర్స్ జబ్బు రాకుండా ఉండటానికి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు లేకుండా నరాల పటుత్వానికి ఉపయోగపడుతుంది ఈ టోఫు అనేది, సోయా చిక్కుళ్ళు. ఇక 6, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సోయాను, టోఫు. ఈ రోగ నిరోధక శక్తిని పెంచడానికి గల కారణం మన శరీరంలో ఉండే రక్షక భటులు లాంటి రక్తంలో ఉండే తెల్ల కణాలు. తెల్ల కణాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటే మన జబ్బులు రావు. ఏదైనా
బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించగానే తెల్ల కణాలు సిద్ధమై వచ్చి దాడి చేసి వాటిని చంపేస్తాయి. ఈ బలహీనంగా ఉండి, బరువు తక్కువగా ఉండి, అన్నం తక్కువ తిని ఏమి తిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండి ఈ బ్యాక్టీరియా, వైరస్ లోపలికి వెళ్తాయి, అక్కడ పెరిగిపోతాయి, వేల లక్షలు అవుతాయి, కోట్లు అయిపోతాయి, మనకు జబ్బులు వస్తాయి. అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్ అనేకమైన అంటువ్యాధులు మనపై దాడి చేస్తాయి. ఈ టోఫు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 7 ఇది క్యాన్సర్ను కూడా అరికట్టే గుణం ఉంది సోయా టోఫు. రొమ్ము క్యాన్సరు రాకుండా చేస్తుంది.